భగీరథ మహర్షి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి వినమ్రంగా నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం, ఎందుకంటే కేసీఆర్ గారు ఇంతకుముందే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు శ్రామికులకు గౌరవం ఇవ్వనటువంటి సమైక్యాంధ్ర పాలనలో విముక్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత శ్రామికులకు అందరికి కూడా సమున్నతమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఒక శ్రామికులకి కాదు, సబ్బండ వర్గాలకి అన్ని దక్కాలి, సమాన విలువలు దక్కాలి, సమాజంలో హోదా దక్కాలి, వారికి అవసరమైనటువంటి అన్ని ఫలాలు దక్కాలి అనేటువంటి విషయంలో మరి ఆ స్ఫూర్తిని తీసుకొని కేసీఆర్ గారు మొత్తంగా కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేటువంటి క్రమంలో భగీరథ మహర్షి స్ఫూర్తితో కేసీఆర్ గారు పనిచేశారు. అందుకే మిషన్ భగీరథ అనేటువంటిది, ఇంటింటికి నీళ్లు తీసుకురావాలి, నాణ్యమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి గడప గడపకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయం దేశంలోనూ కూడా ఎక్కడ కూడా ఏ పాలకునికి రానటువంటి ఆలోచన కేసీఆర్ గారికి వచ్చి ఇంటింటికి మహర్షి భగీరథ స్ఫూర్తితో ఇవాళ ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది ఇది దేశంలోనే మొదటిసారి అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే కేసీఆర్ గారు ఎక్కడైనా నీరు పల్లెమెరుగును నిజం దేవుడెరుగునని సమైక్యాంధ్ర పాలనలో నీళ్ళన్నీ కూడా కేవలం వంపుకు మాత్రమే తీసుకుపోయిన తప్ప ఎత్తుగా ఉన్నటువంటి తెలంగాణను ఏనాడు పట్టించుకోనటువంటి సమైక్యాంధ్ర పాలనలో కేసీఆర్ గారు మనసుంటే మార్గం ఉంటుందని భగీరథుని మరి ఆశయాన్ని నమ్మి ఇవాళ ఎత్తైనటువంటి ప్రాంతాలకు అన్నిటికి కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి ఒక గొప్ప కృషి తెలంగాణలో జరిగింది. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని ఇవాళ విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇవాళ అందరం కూడా గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగినటువంటి అనేక వికాసం, అభివృద్ధి, సంక్షేమం వీటిని అన్నిటి మీద కూడా మలినం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఈ కుట్రలన్నీ ప్రతిఘటించడానికి ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కటి కావాలని, ఆ ఒక్కటి కావడానికి భగీరథ స్ఫూర్తి మాకుంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుల కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై కేసీఆర్.